అంటే బ్రెయిన్ లో కొన్ని డిజార్డర్స్ వలన అలా అవుతుంది. జెనెటికల్ గా కావచ్చు, ఎన్వైరన్మెంటల్ కావచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో అది అవుతుంది. సో ఎక్కడో బ్రెయిన్ లో ఉండే సెల్స్, న్యూరాన్ సెల్స్ లో కొన్ని డిజార్డర్ అవుతుంది, మ్యానిపులేషన్ అయిపోతుంది, కింద మీద అయిపోతాయి, సరిగా సెట్ అవ్వకుండా, ఒక దానికి సరిగ్గా కనెక్ట్ అవ్వకుండా డిజార్డర్ అంటారు. అందుకే ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్, ఇట్ ఈస్ నాట్ మెంటల్ రిటార్డేషన్. ఇప్పుడు మెంటల్ ఇల్నెస్, మెంటల్ రిటార్డేషన్ అని వేరే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్. అంటే జెనెటికల్ గా కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. కొన్ని ఎన్వైరాన్మెంటల్ కండిషన్స్ వలన కూడా వూమ్ లో ఉన్నప్పుడు తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి జెనెటికల్ గా కూడా ఇన్పుట్ రావచ్చు. వాతావరణంలో కూడా సరైన ఫుడ్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, డ్రగ్స్ తీసుకోవటం వలన కావచ్చు, ఇవన్నిటి వలన కూడా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ద చైల్డ్స్ బ్రెయిన్ సెల్స్ డూ నాట్ కనెక్ట్ ప్రాపర్లీ, సో దే విల్ గెట్ ఇన్ టు ఎ డిజార్డర్ అండ్ దిస్ డిజార్డర్ కెన్ లీడ్ టు ఆటిజం. దీనికి డయాగ్నోస్ అని స్పెసిఫికల్ గా టెస్ట్లు అనేది ఏమి ఉండవు. నార్మల్లీ ఇట్ ఈస్ అబ్జర్వేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని సరిగా గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 12 months లోపల, పుట్టిన 1 year లోపల కొన్ని లక్షణాలు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు, మాటలకు రెస్పాండ్ చేయడు, ఐ కాంటాక్ట్ సరిగా ఉండదు, మనం చూస్తూ ఉంటే మన కళ్ళలో చూడరు, ఇంకెక్కడికో చూస్తూ ఉంటారు. ఇవన్నీ లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే ఒకసారి ఒక ఫిజిషియన్ ని కనబడి చెక్ చేసుకోవటం బెటర్. అంటే జనరల్ గా డాక్టర్ చూసి చెప్పగలుగుతారు. మోస్ట్లీ ఇట్ ఈస్ ది ఐ కాంటాక్ట్. అండ్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు కింద మీద అవుతున్నారు, రెస్ట్లెస్ గా అవుతా ఉంటారు, ఇంకేదన్నా కొత్తగా ప్లేస్ ఏమన్నా కనబడితే, కొత్త మనుషులు ఏమైనా వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏడవటము, రియాక్ట్ అవుతా ఉంటారు. మెయిన్ లక్షణము రెస్పాండ్ చేయరు మనకు. దే విల్ నాట్ ఆన్సర్ బ్యాక్, దే విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ అవర్ డిస్కషన్. సో ఇవి వచ్చినప్పుడు కొంచెం గమనించుకోవాలి. అంటే ఫస్ట్ ఇయర్ లో, ఇంకా సెకండ్ ఇయర్ లో కూడా ఈ లక్షణాలు చాలా స్ట్రాంగ్ గా కనపడాలంటే డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఆటిజం. దెన్ యూ మస్ట్ గో టు ఏ ప్రాపర్ సైకాలజిస్ట్ అండ్ గెట్ ఇట్ ప్రాపర్లీ టెస్టెడ్. టెస్టింగ్ టూల్స్ లాగా ఏమి ఉండవు. మేము సైకాలజిస్ట్ కూడా ఏం చేస్తామంటే వి ఆల్ కైండ్ ఆఫ్ లుక్ ఇన్ టు హౌ హీస్ బిహేవింగ్, హౌ హీస్ రెస్పాండింగ్, అలాంటి టెస్ట్లు చేస్తాము. సో వీ విల్ నో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సి ద బెస్ట్ టైమ్ ఈస్ ఫస్ట్ 2 years లోన. కానీ చాలా మంది దాన్ని గమనించలేకపోతారు. ఎందుకంటే చిన్న బేబీయే కదా, ఏం లేదు, అట్లా ఉండొచ్చు, ప్యాంపరింగ్ ఉండొచ్చు, సరిగా మనం కేర్ తీసుకోవట్లేదని దే ఆల్ కమ్ టు దేర్ ఓన్ కన్క్లూజన్స్. అక్కడ నెగ్లెక్ట్ అవుతుంది. కానీ ఒక 4 years 5 years వచ్చే సమయం లోపల పిల్లలు అసలు మాట్లాడట్లేదు, మాటలు రావట్లేదు, వినగలుగుతున్నారు కానీ ఐ కాంటాక్ట్ ఉండట్లేదు, మనం అడిగిన దానికి రెస్పాండ్ చేయట్లేదు, ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, అనవసరంగా ఏడుస్తూ ఉంటారు, ఇర్రెలవెంట్ దాని మీద బాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ లక్షణాలు రాగానే పర్టికులర్గా స్పీచ్ లేనప్పుడు, మాట్లాడట్లేదు, వర్బల్ లేదు, నాన్ వర్బల్ కూడా లేదు స్పీచ్, అటువంటి అప్పుడు వెంటనే యూ షుడ్ గెట్ ఎ డౌట్ దట్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద చైల్డ్. మన దేశంలో చాలా మంది ఏం చేస్తారంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా మా వాడికి ఇంకా మాటలు రాలేదు, వస్తాయిలేండి మెల్లగా, దేవుడు చూసుకుంటారు, పూజలు చేసుకుంటారు, గుడిలకు వెళ్ళి మొక్కుకుంటారు, వచ్చేస్తాయిలే అని కొంచెం గుడి నమ్మకాలతో కూడా ఉండిపోయి ఆ టైం పీరియడ్ లో గ్యాప్ ఇచ్చేస్తారండి. అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎంత తొందరగా మనము ఐడెంటిఫై చేసుకొని పిల్లలకు సరైన సపోర్ట్ సిస్టమ్ అందిస్తే దాని లక్షణాలు, దాని సిమ్టమ్స్ తొందరగా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ అప్ ఇంటూ వెరీ సీరియస్ ఇష్యూ. ఇంకా అడల్ట్ అయిపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి వాళ్ళకు హ్యాండిల్ చేసుకొని. కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే మెల్లమెల్లగా లక్షణాల్లో కొంచెం మార్పులు వస్తాయి. ఎందుకంటే డే టు డే లైఫ్ హ్యాబిట్స్, లైఫ్ స్కిల్స్, ఇట్లాంటి అన్ని కొన్ని పిల్లల లోపల రావటం వలన దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఆటిజం క్యాన్ బి రెడ్యూస్డ్. కానీ దానికి బెస్ట్ మెడిసిన్స్ అనేది ఏమి ఉండవు, ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు, రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. So they should be given lot of activities with which they will keep themselves busy. A busy unnadi maatrame will make them happy. Happy ఉన్నప్పుడు they'll be able to respond to whatever is required. అంటే వాళ్ళ లోపల చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. They are not happy. They don't know what they should be doing. వాళ్ళు అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. సో అర్థం కానప్పుడు మనం చెప్తే కూడా వినరు, చెప్పకపోయినా కష్టమే, సూపర్విజన్ చేస్తే అసలుకి వినరు, కొంచెం గట్టిగా ఫర్మ్ గా చేస్తే కొంచెం రెస్పాండ్ అవుతుంది. అంటే వాళ్ళ లోపల ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా తక్కువ. మనం ఏదో బాధపడిపోతున్నామనో, వాళ్ళు ఏదో బాధపడిపోతున్నారు అనేది ఉండదు.
వాళ్ళకి సడన్ గా రియాక్ట్ అవుతారు. సడన్ గా వాళ్ళకి ఏదో ఆలోచన వచ్చేస్తారు, సడన్ గా ఏదో ఒక సిచ్యువేషన్ ని రియాక్ట్ అయిపోతారు. దాని మీద గోల చేస్తారు, బాగా ఏడుస్తారు. ఏం అర్థం కాదు, వాడు ఎందుకు ఏడుస్తాడు మనకు కూడా అర్థం కాదు. సో ఎక్కడో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. పక్కన ఉండే అడల్ట్ ఇంకా చైల్డ్ ఉండే లక్షణాలతో కొంచెం వేరియేషన్స్ వచ్చేసి పిల్లల్ని అర్థం చేసుకోలేక వాళ్ళను ఓవర్కమ్ చేయలేక మనం అలా ఉంచేస్తాము, అక్కడ దెబ్బతింటాం. మాక్సిమం 6 years లోపల రెక్టిఫికేషన్స్ అవ్వాలండి. ఎందుకంటే 90% బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది 6 years వచ్చే వరకు. ఆ బ్రెయిన్ డెవలప్ అయ్యే టైంలో రెక్టిఫికేషన్స్, కరెక్షన్స్ ఎంతవరకు తీసుకురాగలుగుతామో చేయడానికి ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ విల్ గెట్ స్టక్ విత్ దోస్ చిల్డ్రన్ అండ్ వెన్ దే గ్రో అప్, పెద్దగా అయితా ఉంటే, టీనేజర్స్ వస్తూ ఉంటే ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పేరెంట్స్. ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్, ఇట్ ఈస్ ఎ డిజార్డర్. జెనెటికల్ గా కూడా డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడో లైనేజ్ లో మదర్ సైడ్ ఫాదర్ సైడ్ లో ఎక్కడో వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అది పికప్ అయిండొచ్చు, ఎక్కడో జీన్ సెల్ ఏదో ఒకటి తగులుతుండొచ్చు. ఇంకోటి వాతావరణం వలన కూడా, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, పొల్యూషన్ వలన కావచ్చు, డ్రగ్ ఇంటేక్స్, డ్రగ్స్ తీసుకుంటా ఉంటారు కొంత అమ్మాయిలు అబ్బాయిలు కూడా. దాని వలన కన్సెప్షన్ ఆ టైంలో అయినప్పుడు కూడా బ్రెయిన్ లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు కనెక్షన్స్ సరిగా అవ్వవు. కనెక్షన్స్ సరిగా అవ్వనప్పుడు ఆ గ్యాప్స్ రావటం వలన ఆ డిజార్డర్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వంట చేస్తున్నాం అనుకోండి, వంటలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లేవనుకోండి. ఇప్పుడు పులావ్ చేయాలనుకున్నారు, అలా గరం మసాలా వస్తే అల్టిమేట్ టేస్ట్ వస్తుంది. మీరు గరం మసాలా లేకుండా కూడా పులావ్ చేయొచ్చు, కానీ ఆ టేస్ట్ రాదు. సో అలాగే పిల్లవాడు పుడతాడు, చూడడానికి ఓకే అనిపిస్తారు, కానీ లోపల ఉండే కనెక్షన్స్ సరిగా అవ్వనందుకు, ఆ గ్యాప్స్ ఏర్పడినందుకు ద కంప్లీట్ చైల్డ్ మనకు అవ్వకూడదు. ట్రీట్మెంట్ అనేది ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్. అది అర్థం చేసుకోవాలి. పిల్లవాడి బ్రెయిన్ సెల్స్ కంటిన్యూస్ గా డెవలప్మెంట్ అవుతా ఉంటుంది, పర్టికులర్ గా ఫస్ట్ 6 years లోపల. 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కంప్లీట్ బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. సో 6 ఏళ్ల వయసు వరకు 90% బ్రెయిన్ డెవలప్ అయ్యే దాంట్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ వచ్చినాయో అక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఆటిజం కావచ్చు, డిస్లెక్సియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ రెక్టిఫికేషన్ చేయాలనంటే 18 ఏళ్ల వయసు లోపలనే, అంటే మరీ 18 ఏళ్ళు వచ్చేదాకా కాకుండా 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసు లోపలనే రెక్టిఫికేషన్ ప్రాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ ఇంకా ప్రాసెస్ లో ఉంది ఫర్ డెవలప్మెంట్. ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో వీడికి ఈ ప్రాబ్లం ఉంది, ఈ సిమ్టమ్స్ ఉన్నాయో, ఆ సిమ్టమ్స్ ని కౌంటర్ చేయడానికి మెడిసిన్స్, టాబ్లెట్స్ ఏమి ఉండవు. దానికి కంపల్సరీగా రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ ఉండాలి, హ్యాండ్ మోటార్ కోఆర్డినేషన్ ఉండాలి, ఐ కాంటాక్ట్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, స్పీచ్ థెరపీలు చేయాలి. దే ఆర్ వెరీ గుడ్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ దర్ ఫింగర్స్. కంప్యూటర్స్, గ్యాడ్జెట్స్ ఇస్తే విపరీతంగా అద్భుతంగా వాళ్ళు వాడతారు. అది చేతిలో పెన్ ఇచ్చి, పెన్సిల్ ఇచ్చి రాయమంటే దే విల్ నాట్ రైట్, దే కాంట్ రైట్. సో చాలా మంది ఏం చేస్తారంటే స్కూల్లో పిల్లగాడు రాస్తలేడని వాడికి పనిష్మెంట్ ఇవ్వటము, భయపెట్టటము, చేయి మీద కొట్టటము, గిచ్చటము, ఇట్లాంటివి చేయటం వలన వాళ్ళు ఇంకా దారుణంగా రిపెల్ అయిపోతారు. సో ద లాజిక్ ఈస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టాక్, దే విల్ నాట్ బి ఏబుల్ టు రీడ్, దే విల్ నాట్ బి ఏబుల్ టు రైట్. సో వాళ్ళకు యాక్టివిటీస్ ఎలాంటి ఇవ్వాలంటే చేత్తో టచ్ తో చేసుకుంటూ యాక్టివిటీస్ మోటార్ కోఆర్డినేషన్ ఇస్తే ఏదన్నా వాళ్ళు చేసుకునేటట్టుగా ఉంటారు. లైక్ ఫుడ్ సొంతంగా తినాలి, మనం దాని మీద లెక్చర్ ఇస్తే ఏమి వర్కౌట్ కాదు. ఇలా తినాలి, అలా తింటే వర్కౌట్ కాదు. చేసి చూపిస్తుండాలి, చేపిస్తా ఉండాలి. చేసి బై రిఫ్లెక్స్ ద మైండ్ విల్ లెర్న్ టు డూ థింగ్స్. సో కాన్స్టెంట్ గా ఒక అడల్ట్ ఇంటర్వెన్షన్ ఉండాలి, పిల్లలకు కంటిన్యూస్ గా గైడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు హీ విల్ లెర్న్ టు రీహాబిలిటేట్ హిమ్సెల్ఫ్. కాంట్ ప్రెడిక్ట్ ఆటిజం వస్తుందా లేదా. ఈ మధ్య సైన్స్ ఇస్ అడ్వాన్స్ సో మచ్, పర్టికులర్లీ వేరే కంట్రీస్ లో కూడా. పర్టికులర్ గా ఒకవేళ మదర్ ఈజ్ అ లిటిల్ ఓవర్ ఏజ్డ్, అంటే ఇయర్ మార్క్ 25 and above ఉంటే there are always chances that the child will have special needs issues. అటువంటప్పుడు వూమ్ లో ఉన్నప్పుడే there are lot of tests being done అన్నట్టు. డౌన్ సిండ్రోమ్ ఏమైనా వస్తుందా, ఆర్టిస్టిక్ ఉంటాడా చైల్డ్, హ్యాండిక్యాప్డ్ ఉంటున్నాడా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అసెస్ చేయగలుగుతున్నారు. అంటే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అట్లా తయారైపోయినాయి కంప్యూటరైజేషన్ టెక్నాలజీ వలన. దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. సో మనం అఫోర్డ్ చేసి అట్లా చేయగలిగితే ఇట్ ఈస్ నథింగ్ లైక్ దాట్, బికాస్ మెనీ పీపుల్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ, ఇప్పుడు యుఎస్ లాంటి ప్లేసెస్ లో కొంచెం ఏజ్ 30 ఏళ్ల తర్వాతనే దే విల్ ట్రై టు హ్యావ్ చిల్డ్రన్. దానికి ముందు ఏంటంటే వాళ్ళకు క్యారియర్ ఇంపార్టెంట్, సెటిల్ అయిపోవటము, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవటము, వీసాలు ఉండటము, పని తెచ్చుకోవటము, దాంట్లో బిజీగా ఉండి
పిల్లలు కనుటం పక్కన పెట్టేస్తారు. సెటిల్ అయిపోయినాక పిల్లల్ని పుట్టించుకోవాలనుకున్నప్పటికీ 30 దాటితే దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇంటూ ప్రాబ్లమ్ చిల్డ్రన్ ఈజ్ ఆల్వేస్ హై. సో అటువంటిప్పుడు వాళ్ళకు టెస్ట్లు ముందే కండక్ట్ చేస్తారు, వూమ్ లో ఉన్నప్పుడే చేసుకుంటారు. కొన్ని కేసెస్ లో కన్సెప్షన్ అవ్వక ముందు, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వక ముందు కూడా కొన్ని టెస్ట్లు చేస్తారు, వెదర్ ద మదర్ ఈస్ కేపబుల్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ రేరింగ్. సో బోత్ ఫాదర్ మదర్ ని టెస్ట్లు చేసుకొని వాళ్ళ లోపల హెల్తీ సెల్స్ ఉన్నాయా లేవా గమనించుకొని ఆ తర్వాత దే విల్ రికమెండ్. మళ్ళీ తర్వాత 9 మాసాలు మానిటర్ చేస్తారు డాక్టర్స్, ఎటువంటి అన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చైల్డ్ మూవ్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చైల్డ్ మూవ్మెంట్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కానింగ్స్ ఉంటాయి. ఆ స్కానింగ్ చేయడం వలన కూడా దిల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇఫ్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్. సో పుట్టక ముందు రాకుండా ఉండాలనేది కొంచెం కష్టం ప్రెడిక్ట్ చేయటం. పుట్టినాకనే ఎట్లా ఉందని మనం రెగ్యులర్ గా గమనిస్తూ ఉండాలి. చైల్డ్ మూవ్మెంట్ లో, వాళ్ళ కళ్ళు చూపులో, వాళ్ళ రెస్పాన్స్ లో, మనం చిన్న బేబీని కూడా ఎత్తుకున్నాక కూడా మనం ఎట్లాంటి గిలిగిలి అట్లాంటి ఏమైనా సౌండ్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతుందా లేదా, నవ్వుతున్నారా లేదా, రియాక్ట్ అవుతుందా లేదా ఫిజికల్ గా, ఇవి గమనించుకుంటా ఉంటే మనకు తెలిసిపోతుంది చైల్డ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. అప్పుడు దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అది జనరల్ గా ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్, పుట్టిన 1 ఇయర్ లోపలనే గమనిస్తారు, సెకండ్ ఇయర్ 24 months లోపల కూడా గమనిస్తారు. ఒకవేళ లక్షణాలు 2 years లోపల కనబడింది అనుకోండి, ఇట్ ఈస్ ఇమీడియట్లీ రికమెండెడ్ సీ ద డాక్టర్. పీడియాట్రిషియన్ చూస్తే వాళ్ళు, పిల్లల డాక్టర్ గమనిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు ఇట్లాంటి లక్షణాలు ఏమున్నా కూడా. అప్పుడు వాళ్ళు చెప్తారు ఆటిజం ఉంది, డూ ద నెసెసరీ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్. దానికి ఎక్స్క్లూజివ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది. అంటే డాక్టర్ ఏదో మందులు రాసేసి ఇచ్చి ఈ మందులు వేసుకుంటే మీ అబ్బాయిది ఆటిజం పోతుంది అనే సీన్ ఏం లేదు, అస్సలు లేదు. సో పొరపాటున కూడా పోకూడదు. ఇంకో పెద్ద పొరపాటు ఏం చేస్తారంటే చాలా మంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. సైకాట్రిస్ట్ ఇస్ నాట్ ఫర్ ఆటిజం అండ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎ మెంటల్ ప్రాబ్లం. మెంటల్లీ రిటార్డెడ్ ఉండే పిల్లలు అది వేరే కేటగిరీ, వాళ్ళకు సైకాట్రీ హెల్ప్ అవసరం, ఎందుకంటే వాళ్ళకు మందులు ఇస్తారు. ఆటిజం ఉన్న పిల్లలకు డిజీజ్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ మెంటల్ డిజీజ్, ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్. ఇప్పుడు చెయ్యి లేదు, కాలు లేదు, లేదంటే ఏమన్నా నడకలో, చేతుల్లో, యూసేజ్ లో, బాడీలో ఏమన్నా తేడాలు ఉంటే హ్యాండిక్యాప్డ్ అంటాం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఈ డిజార్డర్ అనేది కూడా ఆ టైప్ లో అన్నట్టు, బ్రెయిన్ సెల్స్ లో సరిగా కనెక్ట్ కానందుకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఎ డిజీజ్, నో మెడిసిన్ విల్ హెల్ప్. ఎప్పుడైనా కూడా ఆ పెద్ద పొరపాటు చేయకూడదు, సైకాట్రిస్ట్ వెళ్ళి మందులు తీసుకోవటం. సైకాలజిస్టులు ఏం చేస్తారనంటే బోల్డ్ అండ్ యాక్టివిటీస్ రికమెండ్ చేస్తారు, కాన్స్టెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వ్ చేసుకుంటే పిల్లగాళ్ళ లోపల ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏం చేయాలి, ఎలా హెల్ప్ ఎక్స్టెండ్ చేయాలి గమనించుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే డెఫినెట్ గా చాలా లక్షణాల లోపల మార్పులు రాగలుగుతారు. 100% రికవరీ అనేది ఉండదు, బట్ డెఫినెట్లీ ఏ చైల్డ్ విల్ బి బెటర్. స్పెషల్ చిల్డ్రన్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ నార్మల్ స్కూల్స్, రెగ్యులర్ స్కూల్స్. కానీ చాలా మంది స్కూల్స్ లో ఒక షాడో టీచర్ అని పెట్టుకుంటారు, అంటే మదర్ అన్నా లేదా ఎవరన్నా రెస్పాన్సిబుల్ ఒక అడల్ట్ ని ఎంబడి పెడతారు. సో దట్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ద స్కూల్, దట్ పర్టికులర్ పర్సన్ షాడో టీచర్ అంటారు వాళ్ళను, వాళ్ళు తోడుగా ఉండి పిల్లగాడు చేయాల్సిందంతా వాళ్ళు చేస్తారు. మెల్లమెల్లగా చైల్డ్ ఎప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతా ఉంటే దాని తర్వాత వాళ్ళు చేసుకుంటా ఉంటారు, క్లాస్ రూమ్ లో కానివచ్చు, ఇంటికి కాడ కావచ్చు. సో రెగ్యులర్ స్కూలింగ్ ఈజ్ నాట్ రికమెండెడ్ హానెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో సోషలైజేషన్ చేయరు, అందరు పిల్లలతో కలిసి ఉండరు, వాళ్ళే ఉంటారు. సో స్కూల్ కి పంపించినా కూడా లెర్నింగ్ ఉండదు సరిగా, వాళ్ళ టీచర్ ఏం చెప్పినా వినిపించుకోరు. సో యూ విల్ బి ఓన్లీ వేస్టింగ్ యువర్ మనీ అండ్ యువర్ టైం. ఇప్పుడు ఏదైనా పెళ్లి ఫంక్షన్ కి, పార్టీస్ కి వెళ్ళారనుకోండి, అటువంటి లార్జ్ గ్రూప్ అసోసియేషన్స్ కి తీసుకెళ్ళటం వేస్ట్ అండి. కానీ పిల్లల్ని పార్క్ కి తీసుకెళ్తాము, స్కూల్ కి తీసుకెళ్తాము, బయట తిప్పుతాము, షాపింగ్ కి తీసుకెళ్తాము, దీస్ ఆర్ ఓకే. అంటే జనరల్ గా ఏంటంటే ఈ పిల్లలు కొత్త ఎన్వైరన్మెంట్ ఏమన్నా ఉంటే దానికి రియాక్ట్ అవుతారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో ఆ రూమ్ లోనే కంఫర్టబుల్ గా ఉంటారు. కార్ ఉందనుకోండి, కార్ లోపలనే వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాల్ కి వెళ్ళారు, ఇంకో షాపింగ్ సెంటర్ కి వెళ్ళారు అనుకోండి, ఆ కొత్త ప్లేస్ ఉంటే ఆ కొత్త ప్లేస్ లకు వెళ్ళరు, రియాక్ట్ అవుతారు, కేకలు వేస్తారు, పరిగెత్తిపోతా ఉంటారు, గోలగోల చేస్తూ ఉంటారు. సో అది ఎంబరాజింగ్ గా ఉంటుంది, మళ్ళీ హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతుందని వీ డోంట్ రికమెండ్ ద చైల్డ్ టు గో అవుట్ ఇన్ సచ్ పబ్లిక్ ప్లేసెస్. ఇండివిజువల్ ప్లేసెస్ కి ఎక్కడన్నా అలోన్ గా పోవచ్చు, అంటే ఒక హోటల్ కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కూర్చొని తింటున్నది, అట్లాంటి వాటిని తీసుకెళ్ళొచ్చు. మెల్లమెల్లగా వాడు క్వైట్ గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చెప్పినట్టు వినే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ట్రైన్ చేయాలి బాబు, ద చైల్డ్ హ్యాస్ టు బి ట్రైన్డ్. ట్రైన్ చేస్తే ఇట్ వర్క్స్ అవుట్ అండి. ఇవన్నీ ట్రైనింగ్ అవసరం అండి, అందుకే రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అంటాము.
ద చైల్డ్ షుడ్ గో త్రూ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, థెరపీస్. ఇప్పుడు మాటలు రావు, కానీ ఒక స్పీచ్ థెరపిస్ట్ తోని స్పెషలిస్ట్ గా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేస్తా ఉంటే కనీసం రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మీరు తింటావా తాగుతానంటే తాగుతా తింటా అని రెస్పాండ్ చేయరు, మాట్లాడరు. వాడికి దాహం అయితే తీసుకొని తాగుతాడు, లేకుంటే తాడు. మీరు అడిగినా అస్సలు రెస్పాండ్ చేయడు. సో అటువంటిప్పుడు ఇబ్బంది అవుతుంది. కానీ మనం రెగ్యులర్ గా గమనిస్తా ఉంటే కొన్ని లక్షణాలు కనబడతాయి. దాహం అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, టాయిలెట్ పోవాలన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆకలి అవుతుంటే ఎలా బిహేవ్ చేస్తుండో, ఆ బిహేవియర్ ని గమనించుకోగానే వెంటనే మనం దాని తగ్గట్టుగా రెస్పాండ్ చేయాలి. యూ షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ అన్ ఈక్వల్. అల్లే మాదిగా ప్రేమ, కరుణ అన్ని ఉండాలి తోడు. విసుక్కోవద్దు, ఎందుకంటే అది వాళ్ళ లక్షణం. వాళ్ళు కోరుకొని బిహేవ్ చేసేది కాదు, వాళ్ళ బ్రెయిన్ అలా డిజైన్ అయింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. అది తెలుసుకొని మనం గమనించుకుంటూ విసుకోకుండా ప్రేమతో ఆదుకుంటే సరిపోతుంది. అందుకే మీరు చాలా గమనించండి, ఆటిజం ఉన్న పేరెంట్స్ లో ఉండే మదర్స్ చాలా అఫెక్షనేట్ అండ్ లవింగ్ గా, చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారండి వాళ్ళ పిల్లల గురించి. సమ్ టైమ్స్ ద ఫాదర్ కనెక్టెడ్ లేకపోతే కొంచెం ఇబ్బంది పెడతాడు, కొడతాడు, చేస్తాడు పిల్లగాన్ని. అది కొంచెం డేంజర్ పార్ట్. బట్ ఈవెన్ ఇఫ్ ద ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ బాబుని అర్థం చేసుకుంటే, యూ క్యాన్ రీచ్ అవుట్ టు ద చైల్డ్ లైక్ ఎనీ నార్మల్ చైల్డ్. వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆటిజం అనగానే ఏదో స్పెషల్ అనుకొని అట్లాంటి ట్రీట్మెంట్ చేయకుండా, ఈజ్ లైక్ ఎ నార్మల్ చైల్డ్. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, తప్పవు. అటువంటిప్పుడు ఇప్పుడు మనకు కూడా కొంతమంది పెద్దల లోపల టెంపర్మెంట్స్ ఉంటాయి, విపరీతంగా కోపం ఉంటే, ఎవడేమన్నా అనగానే వెంటనే కోపంగా తిడతాము. అట్లాంటి లక్షణాలు ఇవి కూడా. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎమోషనల్ అవుట్ బర్స్ట్, బట్ దట్ ఈస్ హౌ ద బ్రెయిన్ ఇస్ డెవలప్. సో అది అర్థం చేసుకొని మనం చేసుకుంటే పని. ఇంకేంటంటే రిపిటేటివ్ అన్నట్టు, చేసిందే వాడు ఎప్పుడు పడేస్తా అంటే ఎప్పుడు పడేస్తూనే ఉంటాడు. నేను పడేస్తే నాకు రియాక్షన్ అవుతుంది, పడేస్తే ఇలా అవుతుంది అనేది వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళకు నో అంటే పడేస్తారు అంతే. ఎందుకు పడేస్తారో దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. పడేస్తారు, లాగేసుకుంటారు. తినటం రాదు, ఎలా తినాలో నేర్పలే. సో ఎప్పుడైతే మనం నేర్పిస్తామో హౌ టు డూ థింగ్స్, ఆ యాక్టివిటీస్ ద్వారా మన పిల్లలకు నేర్పిస్తే దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. అది ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు టాక్ టు ద ఇన్-లాస్, యూ హ్యావ్ టు టాక్ టు ద పర్సన్ హూ ఈస్ గెటింగ్ మ్యారీడ్ టు, అండ్ టేక్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఆ నమ్మకం ఉండి ఆ పర్సన్ మంచిగా అండర్స్టాండింగ్ తో, ప్రేమతో చూసుకోగలుగుతారు అంటేనే పెళ్లికి ముందు పోవచ్చు. సో హీఈస్ లైక్ ఎ నార్మల్ పర్సన్, హీ విల్ బి వెరీ మచ్ ఎ నార్మల్ చైల్డ్. బిహేవియరల్ ఇష్యూస్ అదర్ స్పౌస్ అండర్స్టాండింగ్ లో ఉంటే థింగ్స్ విల్ వర్క్అవుట్ వెరీ బ్యూటిఫుల్. ఇలా చాలా మంది ఉన్నారండి పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు. సో దే కాంట్ బి రిటర్న్ ఆఫ్. మా వాడికి ప్రాబ్లం ఉంది కదా, ఇది మెంటల్ అనుకొని అస్సలు అనకూడదు. వాళ్ళు మెంటల్ కేసులు కాదు, డిజార్డర్స్ ఉన్నాయి. సో ఇది అర్థం చేసుకోవాలి పేరెంట్స్. అండ్ దే ఆర్ నార్మల్ చిల్డ్రన్, దే ఆర్ నార్మల్ హ్యూమన్, అండ్ దే ఆల్సో హ్యావ్ ఆల్ రైట్స్. ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్.